మంచి మానసిక ఆరోగ్యం చాలా అవసరం. శరీరానికి ప్రాముఖ్యతనిస్తూ, శరీరానికి వచ్చిన జబ్బులని, రోగాలని వెంటనే తగ్గించుకునే ఆలోచన జరుగుతూ ఉంటుంది. శరీరానికి ఏదన్నా వచ్చినా దైనందిన చర్యకు అడ్డుపడుతున్న కారణంగా వెంటనే దానికి సంబంధించిన వైద్యాన్ని చేసుకోవడం, గృహ వైద్యం చేసుకోవడం, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, దాని నుంచి ఉపశమనం పొందడం జరుగుతూ ఉంటుంది. కానీ వాటికి మూల కారణమైనటువంటి మానసికమైనటువంటి అనారోగ్యం విషయంలో ఉపేక్ష జరుగుతూ ఉంటుంది, అశ్రద్ధ జరుగుతూ ఉంటుంది. ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో వాటిని మోస్తూనే జీవితాన్ని గడిపే పరిస్థితి కనపడుతూ ఉంటుంది. మానసికమైనటువంటి అనేక సమస్యలు వారసత్వంగా ఓ వ్యక్తికి వచ్చినప్పుడు ఆ సమస్యల వల్ల దైనందిన చర్యకి ఏది అడ్డుపడదు. ఆ కారణంగా వాటి మీద వెంటనే తగ్గించుకుని దైనందిన చర్యను కొనసాగించాల్సిన అవసరం ఉండదు కాబట్టి దాన్ని ఓ పక్కన పెట్టి దాన్ని మోసుకుంటూ వెళ్ళడమే జరుగుతుంది. అంటే మంచి మానసిక ఆరోగ్యం అవసరము అని గుర్తించలేనప్పుడు, వాటి పట్ల అశ్రద్ధ వహించినప్పుడు అవి కొనసాగుతూ ఉండడమే కాకుండా పెరగటం కూడా మనం గమనిస్తాం. జీవితాంతం వెంటాడే పరిస్థితి కూడా ఉంటుంది. దానితో పాటుగా ఎలాగైతే ఒక వ్యక్తికి తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పెంపకంలో వచ్చాయో, తర్వాత తన సంతానానికి కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తాడు. అదే మానసిక అనారోగ్యాన్ని కొనసాగిస్తాడు. అవే మానసికమైనటువంటి సమస్యను అందిస్తాడు. ఇది పరంపరగా కొనసాగుతూ ఉన్న కారణంగా ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర మనం మానసిక సమస్యని, మానసిక అనారోగ్యాన్ని మనం కనుగొన్నప్పుడు అది ఆ కుటుంబం నుంచి వచ్చింది అయి ఉంటుంది. ఒకసారి కౌన్సిలింగ్ చేసినప్పుడు ఆ వ్యక్తి బాల్య జీవితం, అంతకుముందు జీవితాన్ని, వాళ్ళ తల్లిదండ్రులు మనం కౌన్సిలింగ్ చేసినప్పుడు ఈ విషయం మనకి స్పష్టం అవుతుంది. ఈ వ్యక్తి చెప్పుతున్నటువంటి ఏవైతే మానసిక అనారోగ్య లక్షణాలు ఉన్నాయో అవి తప్పనిసరిగా తల్లిదండ్రులు కూడా ఉండడం మనం గమనిస్తాం. వాళ్ళని కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళ పెద్దల దగ్గర ఈ లక్షణాలు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అంచేత ఈ మానసికమైనటువంటి ఏవైతే అనారోగ్య కారణాలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, ఇవన్నీ కూడా వారసత్వంగా తరాల తరబడి రావడం మనం గమనిస్తాం. కొద్దిగా ఆలోచించి ఎవరికి వాళ్ళు మానసికంగా ఆ సమస్యను తీవ్రంగా ఆలోచిస్తే ఏదైతే సమస్యతో, ఏదైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో అది వాళ్ళ పెద్దల్లో కూడా మనం గమనించవచ్చు. అసలు ముందు సమస్యను గుర్తించడం కష్టమని చెప్పుకుంటూ ఉన్నాం. మానసిక సమస్యల విషయంలో, మానసిక అనారోగ్యం విషయంలో ఆ సమస్యను గుర్తించడం బహు కష్టం. తరాల తరబడి జరుగుతూ ఉన్నా కూడా ఇప్పటికీ మానసిక శాస్త్రం కూడా అభివృద్ధి పొందిన దశలో ఇప్పుడిప్పుడే దానికి సంబంధించిన పుస్తకాలు, సాహిత్యం, సైకాలజిస్టులు అందుబాటులో రావడంతో కొంత ఆ సమస్యను గుర్తించడం జరుగుతుంది. పూర్వం మరి ఒకప్పుడు పేరెంట్స్ అలాంటి అలాంటివి ఉన్న వారసత్వంగా ఇవ్వడమే తప్ప అది ఏదో ఆహ్, వాళ్ళ బంధువులతో ఎవరితో ముడిపెట్టి దాన్ని సహజంగా చూడడమే తప్ప దాన్ని తగ్గించడానికి ప్రయత్నం అనేది జరగల. ఆ కారణంగా ఇప్పటికీ వారసత్వంగా వచ్చి ఉన్నాయి. అయితే ఈనాడు మరి పేరెంట్స్ ఒకళ్ళిద్దరు పిల్లలు ఉండడం ఒక కారణం. వాటి పట్ల శ్రద్ధ పెరగడం ఒక కారణం కావచ్చు. ఇప్పుడు వాళ్ళ ప్రవర్తనలో ఉన్నటువంటి దోషాల్ని, మానసికంగా ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని గమనిస్తూ వెనువెంటనే దానికి సంబంధించి ఏదైనా చేయడానికి ఇప్పటి పేరెంట్ పూనుకుంటున్నాడు. పిల్లల్లో ఏదైనా గమనిస్తే వెంటనే ఏం చేయాలి దీనికి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా మానసిక పరమైనటువంటి పుస్తకాలు చదువుతున్నాడు. పిల్లవాడిని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఏమిటి ఈ సమస్య, ఇలా ఉన్నాడు మావాడు అనేది చాలామంది ఈ రోజున చూస్తూ ఉన్నాం. ఆ సమస్య ఏమిటనేది తెలుసుకోవడానికి ఇప్పుడు పేరెంట్ ప్రయత్నం చేస్తున్నారు. ఎంచేతంటే సమస్య వంశంలో ఉన్నది.
వ్యక్తిలో కాకుండా వంశంలో ఉన్నది. కాబట్టి వంశానుక్రమంగా వచ్చినటువంటివి తప్పనిసరిగా కొద్దిగా లోతైనటువంటి మానసిక చికిత్స జరిగితే తప్ప అది తొలగిపోయే అవకాశం ఉండదు. మంచి మానసిక ఆరోగ్యాన్ని పొందితేనే జీవితం సంతృప్తిగా ఉంటుంది. సంతోషంగా కొనసాగుతుంది. వివిధ మానసిక సమస్యల్ని భరిస్తూ దైనందిన జీవనానికి అడ్డుపడదు కాబట్టి, తిండి తిప్పలకి ఏ విధమైన లోటు అది కల్పించలేదు కాబట్టి కొనసాగించడం తప్పది. అవి చేసే హాని చేస్తూనే ఉంటాయి. మనిషిని నిర్వీర్యుని చేస్తూ ఉంటాయి. విజేతగా నిలబెట్టవు. జీవితాన్ని చప్పగా సాగించే పరిస్థితిని మానసిక సమస్యలు సృష్టించగలవు. అంచేత వాటిని మనం ఉపేక్షించకూడదు. మనం ముందు అనుకున్నట్టుగా మరి ఇప్పటి పేరెంట్స్ దాన్ని గమనిస్తూ, ఒకప్పుడది గమనించని కారణంగా కొనసాగుతూ వస్తూ ఉన్నది ఇప్పటి పిల్లలకు కూడా. ఇప్పటి పేరెంట్ దాన్ని గమనించి దాన్ని ప్రత్యేకంగా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎవరి దగ్గరికి వెళ్తే తగ్గుతున్న ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నం కూడా కొనసాగిస్తూ పిల్లలకి సహకరిస్తూ ఉన్నారు. అంచేత చెప్పాలంటే ఇప్పటి తండ్రుల వరకు వచ్చినటువంటి మానసిక సమస్య ఇప్పటి పిల్లల్లో వచ్చింది అనుకున్నట్లయితే దాన్ని తొలగించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తర్వాత తరానికి వెళ్ళే అవకాశం ఉండదని మనం చెప్పుకోవాలి. తర్వాత తరానికి మంచి మానసిక ఆరోగ్యం వెళ్ళే పరిస్థితే ఉందని మనం గమనించాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య ఉండదు అనేది ఖచ్చితం. కాబట్టి ఏవైనా మానసికమైనటువంటి వెనుకబాటుతనం ఉన్నట్లయితే, అనారోగ్యం ఉన్నట్లయితే మంచి మానసిక ఆరోగ్యం కోసం ప్రయత్నించి తీరాలి. ఏ విధంగా మనం మంచి మానసిక ఆరోగ్యం కోసం ప్రయత్నించాలి అని అనుకున్నప్పుడు వ్యక్తి చేయవలసిన ముఖ్యంగా ముందు గుర్తించవలసిన అవసరం ఉంది. సమస్యను గుర్తించాలి ముందు. తనకి ఏదైనా సమస్య ఉందా అని తెలుసుకోవాలి. అదేమీ తెలుసుకోకుండా అలాగే కొనసాగడం అనేది మానసిక శాస్త్రరీత్యా అది తప్పవుతుంది. కేవలం మన పనులుకి అడ్డుపడదు కాబట్టి, అయితే జీవితాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. ఒక ఆనందం గాని, ఒక సంతోషం గాని మనసుకి సంబంధించింది కదా! మనసంటూ ఏమీ చేయలేకపోతే శరీరం ఉత్తి పనికిరాని సాధనంగానే ఉండిపోతుంది. శరీరం మొత్తం సహకరించకపోయినా మనసు బలోపేతంగా ఉన్నట్లయితే ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు. ఎన్ని ఆహ్, విధాలుగైన గొప్ప పనులు చేయొచ్చు అనేది ప్రపంచంలో ఈనాడు ఉన్నటువంటి సత్యం అది. అంచేత మనసు అంత ప్రధానమైంది కాబట్టి అది మంచిగా ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది గుర్తించి ముందు సమస్యను గుర్తించినప్పుడు దాని మీద పోరాటం కూడా చేయాల్సి ఉంటుంది. మానసికమైనటువంటి అనారోగ్యం ఉంది నాకు. కాబట్టి దీనికి సంబంధించిన ముందు సాహిత్యం అందుబాటులో ఉంటుంది. దాన్ని చదవడం, సమస్యను తెలుసుకోవడం, అలాగే వాటికి సంబంధించి ఎలా తొలగించుకోవాలి, ఎలా నివారణ చేసుకోవాలనే మార్గాలు కూడా ఆ పుస్తకంలో అందుబాటులో ఉంటాయి. అవి ఆచరిస్తూ అనేక మార్గాలు ఇస్తూ ఉంటారు. అందులో ఏదైతే సరైన మార్గం అవుతుందో, ఆ వ్యక్తికి సరిపోతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని, ఆ మార్గంలో మనసా వాచా కర్మేణ తొలగించుకు తీరాలనే పట్టుదలతో, ఎంచేతంటే అదే లక్షణాలు కింద తరాలకు ఇవ్వకూడదు, ముందు తరాలకు ఇవ్వకూడదు అనే భావనతో కృషి చేస్తే ఆ సమస్యను తొలగించుకోవచ్చు. అటువంటి పుస్తకంలో మరి అటువంటి సమాధానాలుంటాయి. వాటిని చదువుకుని వాటిని ఆచరిస్తూ ఆచరణలో పెడుతూ ఉన్నట్లయితే ఆ వ్యక్తితోటి ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ వ్యక్తి కూడా చాలా హ్యాపీగా ఉండే పరిస్థితి వస్తుంది. మానసికంగా ఆరోగ్యం ఎప్పుడైతే పుంజుకున్నాడో, ఆరోగ్యంతో పాటు మనగూడేటువంటి తెలివితేటలు, చురుకుదనం, స్ఫూర్తి, సమయస్ఫూర్తి, చొరవ, అలాగే వ్యక్తిలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిభ ఉందో అది కూడా బయటకొచ్చి వ్యక్తిని ఉద్ధరించే పరిస్థితి ఉంటుంది. సమస్యలు అనారోగ్యం ఎప్పుడైతే తొలగిపోయిందో, ఆరోగ్యం ఎప్పుడైతే కలిగిందో, ఆరోగ్యానికి సంబంధించిన అన్ని ప్రయోజనాలు మనగూడతాయి. అంతకుముందు వరకు శారీరకంగా పెట్టిన బాధలు కూడా తొలగిపోతాయి. మనసు బలోపేతమైనప్పుడు, మనసు సంతోషంగా ఉన్నప్పుడు బలం పెరుగుతుంది. మనసు ఆనందంగా ఉన్నప్పుడు ఆరోగ్యం పెరుగుతుంది. ఆరోగ్యమైనటువంటి మనసు ఎప్పుడైతే ఉందో, ఆరోగ్యమైన శరీరం కూడా సాధ్యమవుతుంది. అంతకుముందున్నటువంటి మానసిక అనారోగ్యంతో కొనసాగుతూ, శారీరక అనారోగ్యానికి వాడుతున్న మందులు కూడా అవసరం ఉండదు. మనసు ఎప్పుడైతే బలోపేతమైందో, మనసు ఎప్పుడు ఆరోగ్యంగా ఉందో, ఇంకా మానసిక అనారోగ్యం అనేది లేనప్పుడు శారీరక అనారోగ్యం కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు శరీరానికే మందు వేయటం, మనసును అలా ఉంచడం ద్వారా
అనేక చిన్న చిన్న జబ్బులు జీవితకాలం మందులు వేస్తూనే ఉండాల్సిన పరిస్థితి. దాన్ని జయించలేని పరిస్థితి. అది కూడా గమనించుకోవాలి. కాబట్టి మానసికంగా ఏవైతే అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయో, ఏవైతే సమస్యలున్నాయో, ఏవైతే ఇబ్బందులున్నాయో, అవన్నీ ఏ పోలికలతో సరిపెట్టుకోకుండా దాని గురించినటువంటి తొలగించుకునే మార్గాన్ని తప్పనిసరిగా వెతుక్కోవాలి. ఆ అనారోగ్యాన్ని తొలగించుకు తీరాలి. ముందసలు గుర్తించి తీరాలి. గుర్తించి దాన్ని తొలగించుకున్నట్లయితే, అసలు సమస్యను గుర్తిస్తే ఒక అడుగు పడ్డట్టే. తర్వాత దానికి సంబంధించిన సాహిత్యం తెచ్చుకుంటే రెండో స్టెప్. అలా ఆ విధంగా ముందుకెళ్ళదలుచుకుంటే అనేక మార్గాలు కనిపిస్తాయి. మనసుంటే మార్గం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆ సమస్యను తొలగించుకునే క్రమం మొదలవుతుంది. ఒక అడుగు, ఒక అడుగు పెరుగుతూ ఆ మానసిక సమస్య, మానసిక అనారోగ్యం తొలగిపోతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. తద్వారా వారసత్వంగా ఇచ్చే అవసరం ఉండదు. ఇప్పుడున్నటువంటి మరి అందుబాటులో ఉన్నటువంటి విజ్ఞానంతో దాన్ని తొలగించుకు తీరాలి. ఇంకా ఇంకా తర్వాత తరాలకు ఇస్తూ గూడా ఆ మానసిక అనారోగ్యాన్ని ఇస్తూ గూడా ఒక విధంగా అన్యాయం చేయకూడదు. అసమర్థులను సృష్టించకూడదు. నిరాశావాదులను సృష్టించకూడదు. మానసిక సమస్యలు లేని సమాజాన్ని సృష్టించవలసిన బాధ్యత ఇప్పటి తండ్రుల మీద ఉంది గాబట్టి, ఎవరైనా ఆ మానసిక అనారోగ్యాన్ని, మానసిక సమస్యల్ని గుర్తించినట్లయితే వెనువెంటనే దాన్ని తొలగించుకునే ఒక ఆలోచన చేసినట్లయితే, ఆ ఆలోచన దగ్గరనే బిగిన్ అవుతుంది మొదటి అడుగు. అక్కడి నుంచి ప్రతి అడుగు గూడా ఆ మానసిక అనారోగ్యాన్ని తొలగించి, ఆరోగ్యాన్ని కలిగించేటువంటి పరిస్థితికి ముందుకు తీసుకువెడుతుంది. ఒక ప్రయత్నం తర్వాత ఒక ప్రయత్నం కలిసి వస్తూ, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన ముందుకెడుతూ, తప్పనిసరిగా మానసిక అనారోగ్యం తొలగిపోయి, ఆరోగ్యం కలిగి, మంచి మానసిక ఆరోగ్యం ఎప్పుడైతే ఉందో, శరీరం కూడా మార్పుని గమనించొచ్చు. అంతకుముందు వరకు మోసుకొస్తూ ఉన్న అనేకమైనటువంటి చిన్న చిన్న జబ్బులు మంచి మానసిక ఆరోగ్యం ఉన్నప్పుడు అవన్నీ తొలగిపోయి మంచి శారీరక ఆరోగ్యం కూడా మనగొడుతుంది. అది తిరుగులేని విషయం.